హలో అండి, ఆవకాయ ఈజీగా ఎలా పట్టేసుకోవాలో చూద్దామా. ఫస్ట్ వచ్చేసి కాయలు తీసుకున్నానండి, అవి పీసెస్ చేయించేసి. చూసారు కదా, ఈ గిన్నెతోటి అయితే నాకు 8 గిన్నెలు అయినాయండి, 8 గిన్నెలు ముక్కలు అయినాయి. దానికి గాను ఒక గిన్నె కారము, ఉప్పు కొంచెం తక్కువ వేసుకున్నానండి గిన్నెకి, ఎందుకంటే ఇది కళ్ళుప్పు కాబట్టి. అండ్ వచ్చేసి ఆవపిండి ఒక గిన్నె, మెంతిపిండి కొంచెం అండి, మనకి కావాల్సినంత వేసుకుని, ఎక్కువ వేస్తే చేదు వచ్చేస్తుంది. వెల్లుల్లి వచ్చేసి మిక్సీ పట్టుకొని వేసుకున్నాను కొన్ని ఏమో ఇదిగోండి ఇలాగా రెబ్బలు ఒలిచి వేసేసుకున్నాను. అండ్ దీంట్లోకి వచ్చేసి నేను విజయ గ్రౌండ్నట్ ఆయిల్ అయితే వాడానండి, వేరుశనగ నూనె విజయ వారిది. నేను ప్రతిసారి ఇదే వాడతాను. పప్పు నూనె వాడచ్చు కానీ నాకు దానికంటే ఇది బెటర్ అనిపించింది. అండ్ వేసుకొని ఇలాగా కావాల్సినంత ఆయిల్ అండి, ఆయిల్కి లెక్కేం ఉండదు, మనకి కావాల్సినంత ఆయిల్ వేసుకుని కలిపేసుకోవడమే. ఇది మళ్ళీ మూడో రోజు వచ్చేసి మనం ఒక్కసారి ఉప్పు చూసుకుని, మనకి ఉప్పు కానీ ఏదన్నా తక్కువ అయితే కొంచెం ఆయిల్ కానీ వేసుకుని కలిపేసుకొని పెట్టేసుకోవడమే.